హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ చేసి థర్డ్ పార్ట్కి వచ్చినందుకు. అండ్ ఎవరైనా చూడకపోతుంటే బేగా వెళ్ళి చూసాను. జస్ట్ 2 పార్ట్స్, టోటల్గా 10 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. సి లాంగ్వేజ్ మొత్తం ఈజీగా నేర్చుకోవచ్చు. దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బూతులతో. ఓకేనా? సో లాస్ట్ 2 పార్ట్స్ నేను మీకు క్లియర్గా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చెప్పాను అండ్ ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్, ఆపరేటర్స్ చాలా చెప్పాను కదా. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో కండిషనల్ స్టేట్మెంట్స్ మొత్తం కవర్ చేస్తాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో ఇఫ్ అనేది కాస్త వాడాను. మీకు అప్పుడు కాస్త అర్థం అవ్వకపోతుండొచ్చు, లేకపోతే అర్థమైతే మరీ మంచిది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఇఫ్ ఎల్స్ మొత్తం ఎన్నైతే కండిషనల్ బేస్డ్ ఉన్నాయో, ఎన్నైతే కండిషనల్ బేస్డ్ ఉన్నాయో, సో అన్నీ కూడా మనం కవర్ చేసేస్తాం. ఓకేనా? సో ఇంకా ఫస్ట్లీ ఆ వీడియోకి అయితే అందరూ లైక్ ఏదో కొడేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోకి ఒక మంచి లైక్ కొడి అండ్ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతుంటే బేగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన తెలుగులో ఎక్కువ దొరకదు. సో దొరుకుతున్నప్పుడే కాస్త ఎక్కువ సపోర్ట్ చేయాలి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి అబ్బా. సో 2 టైప్స్ ఏంటంటే ఒకటి ఇఫ్ ఎల్స్, ఒకటి ఇంకోటి ఏమో స్విచ్ కేస్. ఓకేనా? సో ఈ 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్లీ మనం ఈ 2 టైప్స్ మీద డైవ్ చేసే ముందు మనం ఫస్ట్లీ అసలు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, దానివల్ల ఉపయోగం ఏంది మనకి అర్థమైంది. సో అది మనం తెలుసుకుందాం. సో నేను అది ఒక ఎగ్జాంపుల్తో మీకు అర్థం చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో అర్థం అవుతుంది నా ఫీలింగ్. సో ఏంటంటే ఒకవేళ జస్ట్ సపోజ్ ఇప్పుడు మన ఆంధ్రాలో రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి. ఓకే? రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి అండ్ మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి. ఓకే? సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఈరోజు ఒక కోడ్ రాయమన్నా దట్ రేపు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందండి, అదవుతుంది. రేపు రిజల్ట్స్ వచ్చాక మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని. అప్పుడు మీ మీ ఫీలింగ్ కాన్స్టెంట్గా ఉంటుందా? లైక్ రిజల్ట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిస్తే మీ యొక్క ఫీలింగ్ ఒకలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోతే మీ ఫీలింగ్ ఇంకోలా ఉంటుంది. అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏదైతే ఉందో మీ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఒక దాని మీద డిపెండ్ అవుతుంది. అవునా? అది కాన్స్టెంట్ కాదు. అంటే ఇక్కడ రిజల్ట్స్ కనుక ఇలా వస్తే, మీకు ఫేవర్గా వస్తే మీరు ఆనందపడతారు, మీకు ఫేవర్గా రాకపోతే మీరు బాధపడతారు. అంటే ఒక కండిషన్ మీద మీ యొక్క హ్యాపీనెస్ డిపెండ్ అయి ఉంది. అర్థమైందా? అంటే మీ ఫ్యూచర్లో అంటే మీకు తెలియట్లేదు మీరు రేపన్న నాడు ఆనందపడతారా బాధపడతారా అని మీకు తెలియట్లేదు. అలాంటప్పుడు ఒక కండిషన్ రాస్తారు, ఇలా జరిగితే నేను ఆనందపడతాను, ఇలా జరిగితే నేను బాధపడతాను. అర్థమవుతుందా? సో ఆ యొక్క కేసులే దీన్ని హ్యాండిల్ చేయడానికి ఉన్నదే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. ఒక లాజిక్ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో కావచ్చు, స్విచ్ కేసులో కావచ్చు, మనం ఇవే హ్యాండిల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ, ఏం జరిగితే మనం ఎలా ఉండాలి. ఇప్పుడు మన కోడ్ వైజ్ మాట్లాడుకుంటే ఇది జరిగితే ఇది జరగాలి. అదో ఎంత ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ కండిషన్ కనుక ట్రూ అవ్వకపోతే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే? ఏ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో వెరీ సింపుల్. మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాం, మనం ఏం చేస్తాం అని తెలియకపోతే ఒక కండిషన్ మీద డిపెండ్ అవుతూ ఉంటే అర్థమైంది. ఒక కండిషన్, ఈ కండిషన్ ఎలా వస్తే మనం ఇచ్చేస్తాం, అలా వస్తే అది చేస్తాం అన్నప్పుడు అదే కండిషనల్, దాన్ని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేయాలి, కరెక్ట్గా రాయగలగాలి కదా. అదే ఇఫ్ ఎల్స్ అండ్ ఇంకా స్విచ్ కేస్. ఒక లాజిక్ అయితే అర్థమైంది కదా ఎందుకు వాడతాం అనేసి. ఓకే? సో ఫస్ట్లీ మనం ఇఫ్ ఎల్స్ దగ్గరికి వెళ్దాం, నెక్స్ట్ స్విచ్ కేస్ దగ్గరికి వెళ్దాం. ఓకే? సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ అంటే ఏంది, నేను లాస్ట్ వీడియోలో ఇఫ్ ఆల్రెడీ వాడు చూపించాను మీకు. చూడకపోతే నేను బేగా వెళ్ళి ఫస్ట్ 2 వీడియోస్ చూడండి అబ్బా, ఆరోగ్యానికి మంచిది మీకు. సో ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అంటే ఏంది, నేను ఇందాక నుంచి చెప్పుకోవచ్చిందే. సో ఏంటంటే ఇప్పుడు ఇఫ్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్లో కండిషన్ ఉంది, అదవుతుంది. ఇఫ్లో కండిషన్ ఉంది. మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ కండిషన్ ఉంటుంది అంటే ఇఫ్ పవన్ కళ్యాణ్ విన్స్, అంటే ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గెలిచారా లేదా అన్న కండిషన్ ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే, ఇఫ్ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ ఏముంటుంది, సింపుల్గా యువర్ హ్యాపీ. అర్థమవుతుంది, మీరు హ్యాపీగా ఉండే కోడ్ ఉంటుంది. అర్థమైందా? ఎల్స్ అంటే ఏంటంటే ఇఫ్లో ఉన్నది కనుక కండిషన్ ట్రూ అవ్వకపోతే, ఈ కండిషన్ కనుక ట్రూ అవ్వకపోతే ఈ ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్లో ఏం రాస్తావు నువ్వు? సింపుల్గా ఏం రాస్తావు, నేను బాధపడుతున్నా అని రాస్తావు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ అండర్స్టాండ్ ద మేజర్ కాన్సెప్ట్, రైట్? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ మీరు ఆపోజిట్ పార్టీ అయితే మీది ఇమాజిన్ చేసుకోండి. నేను జస్ట్ ఒక పార్టీ వైజ్ మనకి సంబంధం జస్ట్ అలా మాట్లాడుతున్నా అంతే. సో ఇప్పుడు మనకి ఇది ఒక లాజిక్ అయితే అర్థమైంది కదా. సో ఇఫ్లో మనం కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఈ ఎల్స్లో ఉండే ఫ్లవర్ బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు మనం కాస్త ఒక చిన్నపాటి కోడ్ రాసి చూద్దాం. ఓకే కదా, ప్రతిసారి నేను దీని మీద రాస్తే అవ్వదుగా. సో ఇప్పుడు మన ల్యాప్టాప్ స్క్రీన్ దగ్గరికి వెళ్దాం పదండి. సో నేను ఇక్కడ ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తా. సో కొత్త ఫైల్ పేరు ఏం పేరు ఇద్దామబ్బా,
సో ఏం పేరు ఇది ఈరోజు ఏంటిది, కండిషనల్ స్టేట్మెంట్స్ డాట్ సి పెట్టడం మర్చిపోకూడదని చెప్పిన. ఓకే, లేకపోతే పని చేయదు అది. అండ్ ఫస్ట్ మీరు ఏమేమి తెలుసు ఒకసారి చెప్పండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ వీడియోస్ మాత్రం చూస్తే అది అస్సలు పనికిరాదు. నేను ఇప్పుడే చెప్తాను, ప్రాక్టీస్ డెఫినెట్గా. నేను అందుకే ప్రతి వీడియోకి మధ్యలో గ్యాప్ 1 డే ఇస్తున్నా. ఎందుకంటే లైక్ మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం దొరుకుద్దు అని. మీరు ఎంత చేయగలరో ప్రాక్టీస్ డెఫినెట్గా చేయండి, ఓకేనా? సో ఇప్పుడు చెప్పాలి, మీరు స్టార్టింగ్ లైన్ ఏంది చెప్పా కదా నేను, హ్యాష్ ఇన్క్లూడ్ studio.h, అంతే కదా. నెక్స్ట్ ఇంటి మెయిన్, ఇంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఏం చేద్దాం, ఇప్పుడు ఏ క్వశ్చన్ చేద్దాం, ఇఫ్ ఎల్స్ ఏ క్వశ్చన్ చేద్దామంటే ఐఎమ్ గివింగ్ యూ ఏ క్వశ్చన్. మీకు ఇఫ్ ఎల్స్ అర్థమై ఉంటే ఓకే, ఇఫ్ ఎల్స్ అర్థమై ఉంటే నేను మీకు క్వశ్చన్ ఇస్తున్నా. లేకపోతే మనమే ఒక క్వశ్చన్ చేద్దాం, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఇద్దాం, ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 2 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ యూజర్ ఇస్తాడు మనకి. ఓకే, మనం ఇవ్వట్లేదు, యూజర్ 2 నెంబర్లు ఇస్తున్నాడు. ఆ 2 నెంబర్లో ఏ నెంబర్ పెద్దది అని మనం ప్రింట్ చేయాలి. క్వశ్చన్ అర్థమైందా? యూజర్ 2 నెంబర్లు ఇస్తున్నాడు, ఆ 2 నెంబర్లో ఏ నెంబర్ పెద్దదని ప్రింట్ చేయాలి. వెరీ సింపుల్ క్వశ్చన్, నేను చెప్పిన కాన్సెప్ట్లో, ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం కదా. సో ఫస్ట్లీ ఏం చేయాలి మనం, ఫస్ట్ థింగ్ ఆ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. అవునా, 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. ఇంట్ num1, అంతే కదా, ఇంట్ num2. ఎనీ ప్రాబ్లం? ఇలానే కదా రాయాలి, 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. చేసినాక ఇప్పుడు 2 వేరియబుల్స్ని యూజర్ని అడగాలి. అవునా, డైరెక్ట్గా చెప్పాను నేను మీకు. ఫస్ట్లీ అడగడానికి ఏం వాడాలి మనం, స్కాన్ఎఫ్, గుర్తుంది కదా. ఓకే, అండ్ డైరెక్ట్గా నేను స్కాన్ఎఫ్ రాయాలా? కాదు కదా. లైక్ మనం సింపుల్గా ఎంటర్ ద నంబర్ అనేది ఒకటి రాస్తే, ఎంటర్ ద ఫస్ట్ నంబర్, ఇది బెస్ట్ అప్రోచ్ కదా. నేను మీకు చెప్పా, ఏం చేస్తున్నా సరే ఎదుటోడికి అర్థం అవ్వాలి, కోడ్ చూస్తున్న వాడికి అర్థం అవ్వాలి, ఎగ్జిక్యూట్ చేస్తున్న వాడికి అర్థం అవ్వాలి, రాసిన వాడికి మాత్రమే కాదు. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అన్నా, స్కాన్ ఆఫ్ వాడి ఫస్ట్లీ %d, ఓకే, %d రాసి యాంబర్సెంట్, గుర్తుంది కదా, యాంబర్సెంట్ పెట్టాలి. పెట్టడం మర్చిపోతే అంతే, పని చేయదు. యాంబర్సెంట్ అంటే మీనింగ్ చెప్పాను, అది అడ్రస్ ఇస్తున్నాం. ఆ అడ్రస్లోకి వెళ్ళి ఆన్సర్ కూర్చో. ఆ అడ్రస్లో యూజర్ ఏదైతే వాల్యూ ఇచ్చాడో వెళ్ళి ఆ అడ్రస్లో స్టోర్ అవ్వు. ఆ అడ్రస్ పేరే num1. ఓకే, సో నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను అంతే. అండ్ ఎంటర్ ద సెకండ్ నంబర్. ఇవన్నీ మీరు రాయకపోయినా అవుద్ది, బట్ జస్ట్ బెస్ట్ ప్రాక్టీస్. స్కాన్ ఆఫ్, ఓకే. నెక్స్ట్ ఏంది, యాంబర్సెంట్ num2. ఎక్కడి దాకా క్లియరే కదా. జస్ట్ సింపుల్గా నేను 2 నెంబర్ని డిక్లేర్ చేసి యూజర్ని 2 నెంబర్స్ని అడిగిన, నో ప్రాబ్లం కదా. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది, 2 నెంబర్స్లో ఏ నెంబర్ పెద్దది? ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్ పెద్ద అంటే కరెక్ట్గా విను. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ 2 నెంబర్స్లో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ పెద్ద అయితే ఫస్ట్ నెంబర్ ప్రింట్ చేయలేను, సెకండ్ నెంబర్ పెద్ద అయితే సెకండ్ నెంబర్ ప్రింట్ చేయలేను. అర్థమవుతుంది అంటే ఒక కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. అవునా, ఈ 2 నెంబర్స్లో ఏదైతే పెద్దదో, అర్థమవుతుంది. ఇఫ్ అంటే నేను అంటే num1 గ్రేటర్ దెన్ num2 అయితే, అర్థమవుతుందా? ఒకవేళ ఫస్ట్ నెంబర్ కన్నా సెకండ్ నెంబర్ కన్నా పెద్దదైతే, ఫస్ట్ నెంబర్ కనుక సెకండ్ నెంబర్ కన్నా పెద్దదైతే అప్పుడు ఏం రాయాలి, ఫస్ట్ నంబర్ ఈజ్ గ్రేటర్ 1. కానీ మనం దానికన్నా ఇంకొక బెస్ట్గా రాయొచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ 1 అంటే మీరు ఫస్ట్లో పెట్టిన నెంబర్ పెద్ద అని రాయకుండా ఆ నెంబర్ డైరెక్ట్గా రాసి సరిపోద్దిగా, అది ఎలా రాయొచ్చు నేను మీకు చెప్పా. ఎలా, నేను రాసింది మీకు గుర్తొస్తుంటే చెప్పండి. గుర్తొచ్చిందా? సింపుల్గా ఈ నెంబర్, ఈ యొక్క వేరియబుల్ వాల్యూ ఏదైతుందో అక్కడ స్టోర్ అవుద్ది, అంటే ఈ నెంబర్ పెద్దది అని. ఓకే, సో ఇప్పుడు లైక్ ఎల్స్ పెట్టినాం. ఎల్స్ అంటే ఏంది, అర్థమవుతుందా? ఇఫ్లో ఉన్నది కనుక ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే నన్ను ఎగ్జిక్యూట్ చేయి, ఏం పోయింది? ఇప్పుడు నీకు ఎలాగో తెలుసు, ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసు, num1 కనుక పెద్దది కాకపోతే ఇంకా అబ్సల్యూట్గా పెద్దోడు ఎవడు, num2, అంతే కదా సార్. అంటే మళ్ళీ % నంబర్ ఈజ్ గ్రేటర్ 1. ఓకే, ఓకే. అండ్ నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చా డైరెక్ట్గా? ఏదైనా తప్పు ఉందా? మీలో ఎవరిని ఏదైనా కనిపెట్టగలిగారా? ట్రై. కొంతమంది కనిపెట్టారు, అదే నేను ఒకటి రాయలేదు. ఏంటి అది, రిటర్న్ 0. కనిపెట్టారా? కనిపెడితే మరీ మంచిది.
ఓకే, కాస్త మనం ఎగ్జిక్యూట్ చేద్దామా? చెప్ ఏంది, ఇదిగో ఎంటర్ నంబర్ 1 10 ఎంటర్ చేద్దాం. ఎంటర్ నంబర్ 2 11 ఎగ్జిక్యూట్ చేద్దాం. 11 నంబర్ ఈజ్ ద గ్రేటర్ 1. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక మేజర్ డౌట్. ఇప్పుడు నేను 2 నెంబర్లు రెండు ఒకటే పెట్టాను అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నా. 2 10 10 ఇచ్చాను. ఏమి ఆన్సర్ ప్రింట్ అవుతుంది మీరు నాకు చెప్పగలరా? ఇప్పుడు లైక్ నమ్ 1 నేను 10 ఇచ్చాను, నమ్ 2 కూడా 10 ఇచ్చాను, ఏం ప్రింట్ అవుద్ది? లైక్ అంటే ఐ మీన్ ఇది ప్రింట్ అవుద్దా, ఈ లైన్ ప్రింట్ అవుద్దా, ఈ లైన్ ప్రింట్ అవుద్దా అని అందరికీ తెలిసిందే. లైక్ 10 నెంబర్ ఇస్ ద గ్రేటర్ 1 వస్తుంది, ఎందుకంటే 2 నెంబర్లు ఒకటే కాబట్టి. బట్ ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది ఎగ్జాక్ట్గా? ఫస్ట్దా సెకండ్దా? సెకండ్దే కదా, ఎందుకంటే ఇప్పుడు నమ్ 1 గ్రేటర్ దాన్ 2 అంటే 10 కన్నా 10 ఎక్కువ కాదు, ఈక్వల్ టు లేదు, అక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ లేదు, జస్ట్ గ్రేటర్ ఉంది. సో అంటే ఈ యొక్క ఇఫ్ ఫాల్స్ అవుద్ది, అలాంటప్పుడు మనం ఎందులోకి వస్తాం, ఎల్స్లోకి వస్తాం. ఓకే ఓకే సార్, ఓకే సార్. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఒక క్వశ్చన్ అయితే అర్థం, సో ట్రై చేసి చూద్దాం. అదే వస్తుందిలే, 10 ఈజ్ ద గ్రేటర్ 1, అంతకుమించి ఏమీ రాదు. ఓకేనా? సో ఇప్పుడు దీని గురించి అయితే క్లియరా? ఎనీ డౌట్స్? నో డౌట్ కదా, సింపుల్గా ఏ నెంబర్ పెద్ద అని చూసినాం, ఆ నెంబర్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దగ్గరికి వద్దాం పదండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్సిఫ్. ఓకే, ఎల్సిఫ్. ఈ ఎల్సిఫ్ అంటే ఏంది అంటే, లెట్ సపోజ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు రేపన్న రోజు పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిస్తే మీరు ఒకలా ఫీల్ అవుతారు, గెలవకపోతే ఇంకోలా ఫీల్ అవుతారు. కానీ లెట్ సపోజ్ మీకు ఇంకోళ్ళు ఎవరో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప ఇష్టమే. ఇంకోళ్ళు ఎవరో లైక్ లెట్ సపోజ్ పవన్ కళ్యాణ్తో పాటు కలిసి ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఓకే లైక్ ఇవంతా వదిలేయండి. ఇప్పుడు ఒకటి ఉంది, ఇదేంటంటే ఇది గెలిస్తే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, సరే ఇది గెలలేదు కానీ ఇది గెలిచింది, మీకు ఇంకొక ఫీలింగ్ వస్తుంది. అర్థమైందా? ఈ రెండు గెలవకపోయింది అనుకోండి, మీకు ఇంకేదో ఫీలింగ్ వస్తుంది. అంటే ఇందాక మీకు ఒకటే, ఇది గెలిచిందా నాకు ఒక ఫీలింగ్, ఇది గెలవకపోయిందా నాకు ఇంకో ఫీలింగ్, అంతే. కానీ ఇప్పుడు అలా కాదు, నాకు ఇది గెలిచింది అనుకో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది గెలిచింది అనుకో ఇంకో ఫీలింగ్ ఉంటుంది, ఈ రెండూ కలవకుండా ఇంకేదో గెలిచింది అనుకోండి ఇంకేదో ఫీలింగ్ ఉంటుంది. అంటే కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆర్ యు గెటింగ్ మీ? కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే అర్థమవుతుంది. కండిషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎల్సిఫ్లో కండిషన్ 1 అంటే పవన్ కళ్యాణ్ గెలడం అనుకోండి, అప్పుడు ఏమైనా రాస్తావు? ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐఎమ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని రాస్తావు. ఇఫ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, నువ్వు ఇక్కడ ఏమైనా రాసినావు అంటే ఎల్స్ ఇఫ్ ఒకవేళ లేకపోతే నన్ను ఎగ్జిక్యూట్ నా యొక్క కండిషన్ చెక్ చేయి. గుర్తుపెట్టుకో, ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితేనే దీని దాకా వెళ్తుంది. అది ఈ కండిషన్ పొరపాటున ట్రూ అయినా సరే అంతే, ఇది అయిపోద్ది, ఇవన్నీ కూడా స్కిప్ ఇంకా. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ అయ్యింది, నన్ను కూడా అసలు చెక్ చేసి చూడు, నా కండిషన్ కూడా 2. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ గెలుస్తారు అనుకోండి, ఇది చెక్ చేసి బయటకు వచ్చేస్తుంది ఈ యొక్క కోడ్ నుంచి, ఇది ఒక కోడ్ నుంచి, స్పెసిఫిక్గా ఇది ఒక పార్ట్ నుంచి కాదు. ఇది ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ కండిషన్ 2 చెక్ చేస్తుంది. ఏమో ఈ కండిషన్ 2 ఏమైనా కరెక్ట్ ఏమో, ఈ కండిషన్ 2 ఏమైనా కరెక్ట్ ఏమో అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ 2 కనుక కరెక్ట్ అనుకోండి, ఇందులోనూ కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది. అర్థమైందా? ఒకవేళ ఈ కండిషన్ 2 కూడా కరెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఒక ఎల్స్ పార్ట్ ఉందనుకోండి, ఆ ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుద్ది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎల్స్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ 1. నేను ఇక్కడ రాసాను చిన్నగా, ఎల్స్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. అర్థమవుతుంది? ఎల్స్ ఎప్పుడు మ్యాండేటరీ కాదు. అంటే ఇఫ్ ఉంటే ఖచ్చితంగా ఎల్స్ ఉండాలి అనేది ఏట్లేదు. అర్థమవుతుందా? నాకు ఇలా జరిగితే నేను ఎలా ఆనందపడాలి అంతే, అది రాస్తే సరిపోద్ది. అది జరగకపోతే నేను ఎలా బాధపడాలని రాయాల్సిన అవసరం, మ్యాండేటరీ ఇదే కాదు. అర్థమవుతుందా? సో ఎక్కడ కూడా అంతే, మనం ఎక్కడితో కూడా కోడ్ అనేది ఆపేయచ్చు. ఎక్కడ కూడా మనం జస్ట్ ఇక్కడతో కోడ్ అనేది ఆపేయచ్చు. ఎల్స్ రాసినామంటే ఆ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం రాయాలని కూడా రాస్తున్నాం అంతే. అర్థమవుతుంది? సో ఇక్కడ మనం ఏంటంటే లైక్ ఇది ఒక కండిషన్ చేస్తాను. ఓకే, లైక్ యూ అండర్స్టాండ్ ద మెయిన్ ప్లాట్ రైట్? ఏ క్షణం అయితే ఒక కండిషన్ రాసినా, ఒక కండిషన్ కనుక ట్రూ కాకపోతే మనం ఏంటంటే డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళే ముందు ఇంకో కండిషన్ చెక్ చేస్తాం, ఏమో ఈ కండిషన్ ట్రూ అయితే నేను ఎలా ఫీల్ అవుతా అని. అర్థమవుతుందా? సో ఒకవేళ ఇది లేకపోతే కింద ఎల్స్ ఉండి ఎల్స్లో కూడా మనం ఏం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది మీకు బెటర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను మీకు 2 నెంబర్స్ తీసుకున్నా కదా. ఇప్పుడు మేజర్ క్వశ్చన్ ఏంటంటే యూజర్, లైక్ నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసేది, యూజర్ ఈజ్ గివింగ్ 3 వాల్యూస్. అర్థమవుతుంది? యూజర్ ఈజ్ గివింగ్ 3 వాల్యూస్. టెల్ మీ విచ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ అమాంగ్ దిస్ 3.
అదొక 3 నంబర్లు ఉన్నాయి. మీరు ట్రై చేయగలరు అంటే మీకు అంత ఈజీ అని అయితే నేను చెప్పలేను. బట్ యూ కెన్ ట్రై. ఒకసారి యూజర్ 3 నంబర్లు ఇవ్వాలి. ఆ 3 నంబర్‌లో ఏ నంబర్ పెద్దది అన్నది మీరు చేయాలి. చేయగలరేమో ట్రై చేయండి. అంత ఈజీ అయితే కాదు మీకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అవ్వకపోయినా పర్లేదు. బట్ ట్రై చేయండి. నాట్ ఏ ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు పాజ్ చేసి ట్రై చేయండి. అంతలోపు నేను చేస్తా. ఓకే. సో, ట్రై చేశారు అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ కోడ్‌ని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కోడ్ బానే ఉంది. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా లైక్ అంతే కదా! ఇక్కడే ఇంకొక నంబర్ క్రియేట్ చేసినాం. ఇంట్ num3. ఓకే. ఇప్పుడు మనం ఎంటర్ ద థర్డ్ నంబర్. పర్సెంట్‌ది అంబర్సెంట్ num3. ఓకే. సో, ఇప్పుడు 3 నంబర్ మన యూజర్‌ని అడిగాం. సో, ఇప్పుడు ఇప్పుడు చాలా సింపుల్‌గా ఒకటి ఆలోచించు. ఫస్ట్ కండిషన్‌లో ఏముంది? ఫస్ట్ కండిషన్‌లో ఏముందంటే num1 కనుక num2 కన్నా ఎక్కువ అయితే అర్థమవుతుందా? num1 num2 కన్నా ఎక్కువైతే num1 పెద్దని మనం ఇక్కడ రాసినాం. కానీ ఇప్పుడు నేను మార్చాలి కాబట్టి లైక్ నేను సింపుల్‌గా ఫస్ట్ కండిషన్‌లో ఏమి రాస్తా అంటే num1 num2 కన్నా ఎక్కువ అయ్యుండి. ఓకే. num1 num2 కన్నా ఎక్కువ అయ్యుండి అండ్ ఈ ఆపరేటర్ గుర్తుందా? ఎండ్. ఎండ్ అంటే 2 ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ ఉన్నది కరెక్ట్ అవ్వాలి. అండ్ num1 కనుక num3 కన్నా కూడా ఎక్కువైతే స్టేట్మెంట్ మీనింగ్ అర్థమైందా? ఒకటో నంబరు రెండో నంబర్ కన్నా పెద్దది అండ్ ఒకటో నంబరు మూడో నంబర్ కన్నా కూడా పెద్దది. అర్థమవుతుందా? సో, ఫస్ట్ ఇది రెండిటితో కంపేర్ చేసినాం. ఈ రెండిటికన్నా ఇది పెద్ద అయితే అబ్సల్యూట్గా num1 ఈజ్ గ్రేటర్. ఓకే. యూఆర్ గెటింగ్ మీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు num1 గ్రేటర్ కాదు అన్నప్పుడు ఈ యొక్క అంటే ఇది ఫాల్స్ అయింది. ఓకే. ఇది ఫాల్స్ అయినప్పుడు డైరెక్ట్గా మనం ఇలా ఎల్స్ పెట్టకూడదు కదా. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఓకే ఇది అలానే ఉంచండి, ఇది పనికి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇఫ్ కేస్ పెట్టినాం. సారీ. ఓకే. ఇందులో ఏం పెట్టామంటే సేమ్ అలానే num2 కనుక num1 కన్నా పెద్దదై ఉండి అండ్ num2 కనుక num3 కన్నా కూడా పెద్దదై ఉంటే అంటే నంబర్ 2 అనేది 1 నంబర్ కన్నా నంబర్ 2 అనేది 3 నంబర్ కన్నా పెద్దదైతే అబ్సల్యూట్గా సెకండ్ వన్నే కదా ఆన్సరు. అవునా? అండ్ నెక్స్ట్లీ ఎల్స్ ఈ రెండు ఒకవేళ కనుక ఫాల్స్ అయినాయి అనుకో, ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే అబ్సల్యూట్గా ఆన్సర్ ఏంది? పర్సన్ డి నంబర్ ఈజ్ ద గ్రేటర్ వన్ అండ్ ఇందులో ఉండేది num3. అర్థమైందా? ఎనీ డౌట్స్? క్లియర్ కదా? అంటే మనం ఏం చేసినాం సింపుల్గా లైక్ ఈసారి ఒకే ఒక ఇఫ్ కాకుండా ఎల్స్ ఇఫ్ అనేది రెండు కండిషన్స్ చెక్ చేసాం. ఏ ఒక్కటైనా సరే లైక్ ఇది ఏది అవ్వకపోతే ఎల్స్. అండ్ నేను ఇదే టైంలో ఇంకొకటి చెప్పాలి. నేను మీకు చెప్పాను లైక్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ చేసినప్పుడు ఎల్స్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు కదా, నార్మల్గా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నా యొక్క సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని పెట్టుకొని ఇలా నంబర్ 3 గ్రేటర్ దాన్ నంబర్ 1 ఇంకా అర్థమవుతుంది ఇలా నంబర్ 3 గ్రేటర్ దాన్ నంబర్ 2 ఇలా కూడా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. కరెక్టే కదా. అంటే num3 అనేది num1 కానీ ఎక్కువ అయ్యండి, num3 అనేది num2 కానీ ఎక్కువైతే అప్పుడు థర్డ్ నెంబర్ ఆన్సర్. కానీ ఈజ్ ఇట్ గుడ్ అప్రోచ్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంకి ఇక్కడికి వచ్చే టైంకి నీకు ఆల్రెడీ తెలుసు num3 మాత్రమే ఆన్సర్ అని. మరి ఎందుకు ఎక్స్ట్రా ప్రాసెస్? అర్థమవుతుందా? మనం ఏ క్షణం కోడ్ రాసినా సరే ఎంత ఆప్టిమైజ్ అయితే అంత ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నీకు తెలుసు num1 పెద్దది కాదు, num2 పెద్దది కాదు, అబ్సల్యూట్గా num3 ఆన్సరే పెద్దది. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవడం? అర్థమవుతుంది. ఎందుకు మళ్ళీ దాన్ని ఒక ఇఫ్ కండిషన్లా పెట్టుకొని ఇంకెందుకు చెక్ చేసుకోవడం? ఇలా వదిలేయడమే. అర్థమవుతుందా? సో జస్ట్ మన యొక్క కోడ్ యొక్క ఆప్టిమైజేషన్ కోసం తప్ప ఎంత మనం ఆప్టిమైజ్ చేయగలిగితే అర్థమవుతుంది అంత మంచిది. ఓకే. ఆప్టిమైజేషన్ కోసం మాత్రమే. సో ఒకసారి లైక్ లెట్స్ టెస్ట్ డ్రైవ్. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. మీకు కనబడుతుంది కదా, ఒకసారి పెద్దగా చేద్దాం. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ 10. ఎంటర్ ద సెకండ్ నెంబర్ 11. ఎంటర్ ద థర్డ్ నెంబర్ 9. 11 నెంబర్ ఇస్ ద గ్రేటర్ వన్. అర్థమవుతుందా? సో ఏమైనా ఉందా డిఫరెన్స్? ఏదన్నా కొండల వద్ద కూడా ఉందా?
మన భాషలోనే ఉంది కదా, అంతా అంతా చాలా సింపులే, ఏ పెద్ద ఎట్లేదు. ఓకే, సో సో ఇప్పుడు ఇదైతే లాజిక్ అయితే అర్థమైంది కదా సింపుల్గా. లైక్ ఎల్స్ ఇఫ్ అనేది ఏంటంటే ఇంకొక కండిషన్, ఇంకొకసారి ఇంకేదో చెక్ చేయడం, అర్థమవుతుంది. డైరెక్ట్ ఎల్స్లోకి వెళ్ళిపోకు, ఇంకో కండిషన్ ఏదన్నా చెక్ చేయి. బట్ గుర్తుపెట్టుకో, ఈ మూడిట్లో ఏదో ఒక్క బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది, అది ఇది అవుద్ది, లేకపోతే ఇందులో ఉన్నది అవుద్ది, లేకపోతే ఇందులో ఉన్నది అవుద్ది, అంతే కదా. ఇప్పుడు ఈ ఫ్లో ఉన్నది కానీ కరెక్ట్ అయిపోయింది అనుకో, అదవుతుంది. ఈ ఫ్లో ఉన్నది కానీ కరెక్ట్ ఆన్సర్ అనుకో, ఇది ప్రింట్ అయిపోద్ది, డైరెక్ట్ ఎల్స్ బయటకు వచ్చేద్ది, అదవుతుంది. ఈ ఎల్సీ ఫ్లో ఉన్నది కానీ కరెక్ట్ అయిపోయింది అనుకో, ఇది ప్రింట్ అయిపోద్ది, డైరెక్ట్గా ఎల్స్ బయటకు వచ్చేద్ది, లేకపోతే ఇది ప్రింట్ అవుద్ది, డైరెక్ట్గా ఎల్స్ బయటకు వచ్చేద్ది, అంతేగాని ఇది కూడా అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ ఇది చెక్ చేయాలి, ఇది చెక్ చేయాలి, ఒకవేళ రెండు ట్రూ అయితే రెండు ప్రింట్ చేయాలంటే అసలు ఇది ఇఫ్లో పెట్టి అది ఎల్స్ ఇఫ్లో పెట్టకూడదు, ఇది ఇంకో ఇఫ్లో పెట్టుకో, అర్థమవుతుందా. అంటే సింపుల్గా ఇలా, అంటే ఇది ఒక ఇఫ్ స్టేట్మెంటు విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎల్స్, దానికంటే ఎల్స్ లేదు, ఇక్కడ ఒక ఇఫ్ ఎల్స్, అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇది చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఇప్పుడు ఇది చెక్ చేస్తుంది, అర్థమవుతుందా. సో జస్ట్ నీ నీడ్ పెట్టే ఎల్సిఫ్ అనేది ఎప్పుడు అది పని చేయకపోతేనే నన్ను చెక్ చేయి, మీనింగ్ అది. ఇఫ్ అనే కండిషన్ పని చేయకపోతే నా యొక్క కండిషన్ చెక్ చేయి అనేది ఎల్సిఫ్. బట్ నీకు మాత్రం అది కండిషన్ రైట్ అయినా రాంగ్ అయినా నన్ను ఖచ్చితంగా చెక్ చేయనప్పుడు ఇది ఇంకో ఇఫ్లో పెట్టుకో, అది అండర్స్టాండింగ్ మీ. బట్ ఇది ఒక్క క్వశ్చన్కి అయితే ఇందాకదే కరెక్ట్ మెథడ్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద అప్రోచ్. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేందంటే కండిషనల్ ఆపరేటర్స్లో టర్నరీ ఆపరేటర్. ఇప్పుడు టర్నరీ ఆపరేటర్ ఇంత చాలా సింపుల్, ఒక్క లైన్లో ఉంది, కానీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో ఏంది ఇది, ఈ క్వశ్చన్ మార్క్ ఏంది, ఇదంతా ఏంటంటే మీకు ఇప్పుడు ఒక బుర్రపాటు విషయం చెప్పాలంటే, మనం ఇఫ్ ఎల్స్ అంతైతే కష్టపడి రాసినాం కదా, ఆ ఇఫ్ ఎల్స్ అది మొత్తాన్ని ఇటు జస్ట్ ఇది ఒక్క లైన్లో తగ్గొట్టాడంటే మీరు నమ్ముతారా? కరెక్టే, సారీ. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఒక మీనింగ్ ఏంటంటే, ఇది ఒక కండిషనే, మనం ఏం చేసినాం, ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం ఇఫ్ ఎల్స్లో. మీరు ఇది లైక్ 100% మీరు దీన్ని వాడాలని ఏం కాదు, మీరు ఇఫ్ ఎల్స్లో మీకు 100% ఐడియా వచ్చేస్తే మీరు దీన్ని వాడకపోయినా పర్లేదు, బట్ 100% మీకు దీని మీద ఐడియా అనేది ఉండాలి. ఓకే, కోడ్ అర్థం అవ్వకపోతే కష్టం. బట్ ఏమీ లేదబ్బా ఇందులో ఏంటంటే, ఇప్పుడు చాలా సింపుల్, ఇఫ్ ఎల్స్లన్నీ ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఇచ్చేయి, లేకపోతే ఇచ్చేయి అంటే ఇది కూడా అంతే. ఎక్కడో కండిషన్ రాస్తాం, ఎక్కడో క్వశ్చన్ మార్క్ పెడతాం, అంటే ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఈ ఎక్కడున్న ఫంక్షన్ చెయ్యి, ఈ కండిషన్ కరెక్ట్ అవ్వకపోతే ఎక్కడున్నది చెయ్యి, అంతే. అంటే ఇఫ్ ఎల్సే ఇలా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఉందా లేదు. ఒక కండిషన్ ట్రూ అయితే ఇచ్చేయి, ట్రూ కాకపోతే ఇచ్చేయి, అర్థమవుతుందా. ఒకసారి కోడ్ రాదు దీని మీద కూడా, లైక్ ఎందుకైనా మంచిది. లైక్ ఇప్పుడు లైక్ మనం ఇందాక రాసినాం కదా, ఓకే. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇందాక కంట్రోల్ జెడ్ నొక్కితే మీకు వెనక్కి వెళ్తుంది. నేను మీకు అది మీకు తెలుసో లేదు అందుకే చెప్తున్నా. కంట్రోల్ జెడ్ నొక్కితే అండు అవుద్ది, కంట్రోల్ వై నొక్కితే రీడో అవుద్ది. ఓకే, సో సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే లైక్ ఎలా ఉంది కదా స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇది ఏదైతే ఉందో దీన్నే నేను ఈ యొక్క కండిషనల్ ఏమంటారు టర్నరీ ఆపరేటర్లో రాస్తా ఒకసారి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, నేను కాసేపు ఆపాలంటే ఇలా నొక్కాలి, అంటే కంట్రోల్ స్లాష్ అంటే మొత్తం కమెంట్ చేస్తున్నాను. కమెంట్ యొక్క ఉపయోగం తెలుసు కదా మీకు, లైక్ పనిచేది ప్రెజెంట్. అండ్ మీకు చెప్పాను ఇది కాదు కరెక్ట్ అప్రోచ్, ఇలా పెట్టి స్టార్ పెట్టాలి, లాస్ట్లో కూడా స్టార్ పెట్టి ఇలా పెట్టాలి. లైక్ మల్టీ లైన్ ఉంటే, సింగిల్ లైన్ ఉంటే ఇలా చేసుకోవడం బెస్ట్, బట్ నేను జస్ట్ నా కన్వీనియన్స్ కోసం ఇలా చేసుకున్నా, బట్ దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ ఫర్ మల్టీ లైన్. ఓకే, సో గుర్తుంది కదా ఇదే, ఇలా పెట్టి లాస్ట్ లైన్ లాస్ట్లో ఇలా పెట్టాలి, దీని మధ్యలో ఆ కోడ్ ఉండాలి. సారీ, ఓకే, వాట్ ఎవర్. సో ఇప్పుడు కండిషన్ ఇది ట్రూ ఇది ఫాల్స్. ఓకే, ఇప్పుడు కండిషన్ ఏంది, num1 గ్రేటర్ దెన్ num2, అదవుతుంది num1 గ్రేటర్ దెన్ num2 క్వశ్చన్ మార్క్. అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఎఫ్ ఈ యొక్క స్టేట్మెంట్ కాపీ చేసి బొక్క ఎవడు రాస్తాడు మళ్ళీనే, అంతే కదా. వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ అవర్ వర్క్ బ్రో, అర్థమవుతుందా. లేకపోతే కాలన్ ఓకే, ఇది సింపుల్ ఇలా కాపీ చేసి ఇక్కడ పెట్టినామా, షిట్ బ్రో. ఎనీ ప్రాబ్లం, లాజిక్ అర్థమైందా. లైక్ ఇది చెక్ చేయి num1 కనుక num2 కానీ పెద్దదైతే ఇది ప్రింట్ చెయ్యి, అర్థమవుతుందా.
అర్థమవుతుందా? లేకపోతే ఇక్కడ ఉన్నది ప్రింట్ చేయి. ఓకే, అంటే ఇక్కడ ఒకటి మనం రాస్తున్నాం అంతే. జస్ట్ ఏమంటారు, చిన్న చిన్న వాటికి ఇలా రాసుకుంటుంది తప్ప పెద్ద పెద్ద కోడ్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఇఫ్లో ఇంత పెద్ద ఫంక్షన్, ఎల్స్లో ఇంత పెద్దది, అలాంటి ఉన్నప్పుడు ఇన్ జనరల్ వాడరు. బట్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, లైక్ ఇది అంటే లైక్ ఏమంటారు, ఈ కండిషన్ ట్రూ అయితే దీని వాల్యూ ఎంత సెట్ చేయి, లైక్ వన్ లైన్వి అలా ఎంత ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక ప్రింట్ మాత్రమే చేస్తాను, ఒక్క ప్రింట్. అర్థమవుతుంది? ఇక్కడ కూడా ఒక ప్రింట్ మాత్రం చేస్తాను, పెద్ద ఏం పీకట్లే. దానికి ఎందుకు ఇన్ని లైన్లు అసలు, ఒక లైన్లో అయిపోయేదానికి, అవునా? బట్ ఇఫ్లో కనుక మనకి ఇక్కడ ఇఫ్లో ఒకే ఒకటి ఉంది కాబట్టి ఇలా రాష్ట్రం, కానీ ఇఫ్లో కనుక 5-6 ఉన్నాయనుకోండి, ఇలా ఎవరు ప్రిఫర్ చేయరు. ఓకే, బట్ చాలా తక్కువ ఉంటే ప్రిఫరబుల్, ఒక్క లైన్లో మొత్తం తగ్గొట్టవచ్చు. సో ఒక్కసారి అమ్మా. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, ఎంటర్ ద సెకండ్ నెంబర్, 11 నెంబర్ ఇస్ ద గ్రేటర్ వన్. అర్థమైందా? సేమ్, పెద్ద ఏం కొత్తగా చేయలేదు, సేమ్ అలానే పనిచేసింది. అర్థమవుతుంది? సేమ్ పైది ఎలా చేసింది ఇది కూడా అట్నే చేసింది. బట్ ఒకే ఒకటి ఏంటంటే మనం ఒకే లైన్లో తగ్గొట్టేసాం. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక స్టేట్మెంట్, లేకపోతే ఒక కాలన్ పెట్టి ఇంకొక స్టేట్మెంట్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను మళ్ళీ చెప్తాను, ఇది ప్రతిసారి వాడరు, లైక్ అవసరమైనప్పుడు మాత్రమే వన్ లైన్ అలాంటి దగ్గర మాత్రం వాడతారు. అంటే జస్ట్ వాల్యూ సెట్ చేసేటప్పుడు తప్ప ఎక్కువ వాడరు అది. బట్ డెఫినెట్గా పేరు మీకు గుర్తుండాలి, టర్నరీ. ఓకే, టర్నరీ ఆపరేటర్ అంటారు దాన్ని, టర్నరీ. ఓకే, అంటే ఇలా పెట్టి ఒకటి చెక్ చేయడం, కాలన్ పెట్టి ఇంకోటి చెక్ చేయడం. ఓకే, కండిషన్ ఇదా అదా అని ఆ పేరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడిదొకటి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, టర్నరీ ఆపరేటర్ అనేది. సో ఇదైతే క్లారిటీ. ఓకే, సో నెక్స్ట్ స్విచ్ కేస్. సో ఇఫ్ ఎల్స్ అయితే అందరికీ అర్థమైంది కదా, ఇఫ్ ఏంది, ఎల్స్ ఏంది, ఎల్సిఫ్ ఏంది, మూడే, ఇఫ్ ఎల్స్ ఎల్సిఫ్, మూడు వస్తున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ స్విచ్ కూడా పెద్ద ఏం కాదు, అర్థమైందా? సేమ్ యాజ్ ఇఫ్ ఎల్సిఫ్ అవే. సో ఏంటంటే ఇప్పుడు నేను అంటే దీని యొక్క అవసరం ఏ ఊరి నుంచి వచ్చింది చెప్పాలి, ఎందుకంటే ఇది కొత్తగా ఏమీ చేయదు. ఇఫ్ ఎల్సిఫ్లో మనం చేసే పని ఇఫ్ ఎల్సిఫ్లో మొత్తం అయిపోద్ది. ఇన్ జనరల్ స్విచ్ ఎవరు ఎక్కువ వాడరు, అర్థమవుతుంది? స్విచ్ వాడకుండా కూడా పని అయిపోద్ది. కానీ స్విచ్ అనేది అసలు ఎందుకు వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏందని చెప్పాలి మీకు. ఓకేనా? జస్ట్ దాని మీనింగ్ చెప్తే ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది మీరు వాడేస్తారు, కానీ ఏ టైంలో వాడాలి, ఇది అసలు ఎందుకు క్రియేట్ చేశారనేది మీకు తెలియాలి ఫస్ట్లీ. సో స్విచ్ అనేది అసలు ఎగ్జాక్ట్గా ఎందుకు ఉపయోగం అంటే, సో ఇప్పుడు ఒక కండిషన్ ఉంటే ఇఫ్ పెట్టినాం, ఎల్స్ పెట్టినాం, మంచిది. 2 కండిషన్లు ఉన్నాయనుకో, ఇఫ్ ఎల్స్, అవునా? ఓకే, 3 ఉన్నాయనుకో, ఇఫ్ రాస్తావు, ఎల్సిఫ్ రాస్తావు, లేకపోతే ఇంకొక ఎల్సిఫ్ రాస్తావు, లాస్ట్లో ఎల్స్ రాస్తావు, రాయకపోతే ఓకే. కానీ 4 వచ్చేసినాయి కండిషన్లు, నువ్వు 4 కండిషన్ చెక్ చేయాలి. అంటే ఈ కండిషన్ అయితే అది చెక్ చేయి, ఈ కండిషన్ అయితే ఇచ్చే, ఈ కండిషన్ అయితే ఇచ్చే, ఈ కండిషన్ అయితే ఇచ్చే. 5 వచ్చాయి, 6 వచ్చాయి, 7 ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకో, నీకు చెక్ చేయాల్సినవి. అంటే ఇప్పుడు ఒక వాల్యూ చెక్ చేయాలి, కండిషన్ పక్కన. ఇప్పుడు ఇక్కడ కనుక 0 అనే వాల్యూ వచ్చిందనుకో, ఈ పని చేయి. 1 అనే వాల్యూ వచ్చిందనుకో, ఈ పని చేయి. 2 అనే వాల్యూ వచ్చిందనుకో, ఈ పని చేయి. అలా ఇప్పుడు 3, 4, 5 అలా 10 వరకు ఏ వాల్యూస్ వచ్చే ప్రతి అనుకున్న ఈ పని చేయాలి. ప్రతిసారి ఇఫ్ ఎల్సిఫ్ అని రాయకూడదు, అది అసలు గుడ్ అప్రోచ్ కాదు. అర్థమవుతుందా? సో స్విచ్ అనేది ఎప్పుడు వాడతారంటే వెన్ యూఆర్ హ్యావింగ్ మల్టిపుల్ కండిషన్స్ టు చెక్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఏ క్షణంతో మన మల్టిపుల్ కండిషన్స్ మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కువ చెక్ చేయాల్సి వస్తుంది, అలాంటి టైంలో స్విచ్ అనేది వాడతారు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మనం సింటాక్స్ జరుగుతున్నాం. స్విచ్ సింటాక్స్ అంటే నేను పదం వాడుతున్నాను, కానీ మీనింగ్ ఏంటంటే సింటాక్స్ అంటే మనం రాసే విధానాన్ని ఎలా రాస్తున్నాం అన్నదాన్ని సింటాక్స్ అని అంటారు. ఓకేనా? ఆ పదం నేను ఎక్కడ లైక్ మీకు మీనింగ్ ఎక్కడ చెప్పలేదు, అందుకే చెప్తున్నా. సో ఇప్పుడు మనం సింటాక్స్ దగ్గరికి వద్దాం. సో ఇప్పుడు స్విచ్ అర్థమవుతుంది, స్విచ్ అని రాసి ఇక్కడ ఒకటి రాసినాం. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక వాల్యూ వచ్చింది, ఏదో ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది, యూజర్ ఇచ్చాడు, ఎక్కడో దగ్గర నుంచి ఒక వాల్యూ వచ్చింది, వాల్యూలో ఏదో ఒకటి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆ వాల్యూ కనుక C1 అయితే, అంటే ఆ వాల్యూ కనుక అది కనుక ఇది వాల్యూ అయితే, ఇదైతే అంటే ఒక C1 అనుకో. ఇప్పుడు స్విచ్ ఇలా ఉందనుకో, ఇక్కడ నీకు ఎవడో నంబర్ ఇచ్చాడు, యూజర్ ఇచ్చాడు, అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే సింపుల్గా ఒకవేళ యూజర్ కనుక 0 ఇచ్చాడు అనుకో, 0 ఇచ్చాడు అనుకో, ఈ ఫంక్షన్స్ చేయి, లాస్ట్లో బ్రేక్ పెట్టు. ఓకే, ఒకవేళ యూజర్ కనుక దాని యొక్క వాల్యూ ఈ నంబర్ వాల్యూ 1 అయితే ఈ ఫంక్షన్స్ చేయి, బ్రేక్ పెట్టు. అదవుతుందా? అండ్ నెక్స్ట్లీ లైక్ దాని యొక్క వాల్యూ కనుక 2 అయితే, అంటే ఈ యొక్క వాల్యూ మనం చెక్ చేస్తాం. ఈ బ్రేక్ అంటే ఏంటి నీకు తెలీదు, నాకు ఆ విషయం తెలుసు, అదవుతుంది. డోంట్ వరీ, ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో బట్ యాజ్ ఆఫ్ నౌ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింటాక్స్ అనుకో,
అది అక్కడ ఏంటంటే లైక్ ఇప్పుడు మనకు కావాల్సిన ఇక్కడే దొరికేస్తుంది అనుకో, ఇంక నెక్స్ట్కి వెళ్ళనివ్వదు. అలా బ్రేక్ అనుకో. బట్ ప్రెజెంట్ బ్రేక్ ఎక్కువ ఆలోచించుకో నువ్వు. ఓకే, బ్రేక్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సింటాక్స్ అనుకో ప్రెజెంట్. నెక్స్ట్ వీడియోలోనే వస్తుంది బ్రేక్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ నేను మొత్తం చెప్తాను, బట్ ఆజ్ ఆఫ్ నో ఇలా గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇప్పుడు స్విచ్ యొక్క మేజర్ ఇంటెన్షన్ అర్థమైందా? ఇక్కడ ఒక నంబర్ ఉంటే ఆ నంబర్ వాల్యూ కనుక ఇదే అయితే ఇక్కడ ఉన్నచ్చి, ఆ నంబర్ వాల్యూ ఇది అనుకో ఇక్కడ ఉన్నచ్చి. ఇదిగో మన ఎల్స్ లాగా మనకి ఎలా అయితే ఎల్స్ ఉంది ఇఫ్ ఎల్స్లో, ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది అర్థమవుతుంది. డిఫాల్ట్, ఈ డిఫాల్ట్ ఏం చేస్తుంది అంటే లైక్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అయితే ఇచ్చేయి. అర్థమవుతుంది, వెరీ సింపుల్, కొత్తగా ఇవ్వట్లేదు. జస్ట్ ఒకటే లైక్ మల్టిపుల్ కేసెస్ ఉంటే మనం ఏంటంటే ఇలా చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఒక ఒక పొరపాటు ఎగ్జాంపుల్ చూపిద్దాం పదండి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఎక్కడ చూపుదామా, అవసరం ఉందా లేదా? లేదు కదా. సో వద్దులే, ఎగరగొట్టకూడదు ఎప్పుడు కూడా, అర్థమవుతుంది. దాట్స్ నాట్ గుడ్ అప్రోచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి యూజర్ అనేవాడు ఒక నంబర్ ఇస్తున్నాడు అనుకో. ఓకే, యూజర్ అనేవాడు ఒక నంబర్ ఇస్తున్నాడు, ఎంటర్ ద నంబర్. ఇప్పుడు ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ని యూజర్ని అడిగా, ఆ నంబర్ ఇస్తున్నాడు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆ నంబర్ కనుక 0, ఆడు ఏ నంబర్ అయితే ఇస్తున్నాడో ఓకే, వాడికి రైట్స్ ఏమున్నాయంటే ఎంటర్ ద నంబర్. బొరబోర్డు క్వశ్చన్ నాకు ఇప్పుడు వచ్చింది. ఎంటర్ ద నంబర్ బిట్వీన్ 0 to 10, ఓకే. సో ఇప్పుడు ఓకే, వాడు ఏ నెంబర్ ఇస్తున్నాడు ఆ నెంబర్ ప్రింట్ చేయడం అంటే అది పెద్ద పని కాదు కదా. సో ఓకే, ఆడు ఏ నెంబర్ అయితే ఇస్తున్నాడో ఓకే, నాకు బొరపాడు క్వశ్చన్ వచ్చింది. ఆడు 0 ఇచ్చాడు అనుకో నువ్వు ZDRO అని ప్రింట్ చేయాలి. ఆడు 1 ఇచ్చాడు అనుకో నువ్వు ONE అని ప్రింట్ చేయాలి. ఆడు 2 ఇచ్చాడు అనుకో నువ్వు TWO అని ప్రింట్ చేయాలి. క్వశ్చన్ బొరపాడు కదా. సో వాడు ఏ నెంబర్ అయితే ఇస్తున్నాడో దాని ప్రకారం దాని యొక్క ఆల్ఫాబెటికల్ది ప్రింట్ చేయాలి. ఇది క్వశ్చన్ నువ్వు చేయగలవా? ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నువ్వు ఫ్యూచర్లో ఎక్కడ దగ్గర చూస్తావు. ఇది చిన్న క్వశ్చన్నే, బట్ ఆ టైంలో క్వశ్చన్ చదవడం నీకు కాస్త పెద్ద క్వశ్చన్ అనిపించవచ్చు, బట్ చాలా చిన్న క్వశ్చన్ ఇది. ఓకే, సో యూజర్ ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ ఏదైతే ఇచ్చాడో ఆ నెంబర్ నువ్వు ఎగ్జాక్ట్గా నువ్వు ఫ్యూచర్లో ఏంటంటే లైక్ పెద్ద క్వశ్చన్ చేసేటప్పుడు ఇది ఇంకా వేరే కాన్సెప్ట్స్తో అటాచ్ అయ్యి వస్తుంది. బట్ ప్రెజెంట్ మాత్రం నేను జస్ట్ స్విచ్తో అటాచ్ అవుతున్నాను కాబట్టి చాలా సింపుల్గా ఒక బౌండరీ ఇచ్చాను. వాళ్ళకి బౌండరీ ఎవరు పెద్ద క్వశ్చన్లు, బట్ వాట్ ఎవర్, మీరు పెద్ద క్వశ్చన్ దగ్గరికి వెళ్ళదు, మనం ఇంకా బేసిక్స్లో ఉన్నాం, నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు నేను 0 to 10 అనే నెంబర్ యూజర్ని అడిగాను. ఇప్పుడు అది మీరు ప్రింట్ చేయగలరండి, ట్రై చేయండి, వీడియో ఆపండి, ట్రై చేయండి. లైక్ 0 ఇస్తే ONE, 1 ఇస్తే 0 ఇస్తే ZDRO, అలా ఒకసారి. మరీ నేను అంత రాయలేను, మీకు అర్థమయ్యేటా చెప్పాలంటే నాకు అంత వద్దు. ఓకే, సో ఇప్పుడు స్విచ్. ఓకే, స్విచ్ నీ అమ్మ నేను అడిగింది నానే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాస్తామంటే #1, అర్థమైందా? సో #1 అంటే ఇది ఒక వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూ దేంతో అయితే మ్యాచ్ అవుతుందో లైక్ కేస్ 0. ఓకే, కేస్ 0 printf. బ్రేక్ అర్థమవుతుందా? ఇది ఒకటి, ఇదంతా కలిపి ఒకటి. సరదాగా కాస్త మన అండర్స్టాండింగ్ కోసం స్పేస్ ఇద్దాం. printf ONE బ్రేక్. ఓకే, కేస్ 2 మీ అమ్మ నేను 10 నుంచి 5 డిక్రీజ్ చేసిన అంతవరకు రాయడానికి కూడా నాకు జీవబద్ధంగా వేస్తుంది. ఓకే, నెక్స్ట్ కేస్ 3. ఇప్పుడు ఇన్ని అనుకోండి, ఇన్ని మీరు లైక్ ఇఫ్ ఎల్స్లో రాయడం అంటే ఎంత కష్టం. ఎల్స్ ఇఫ్ బుర్ర దొబ్బేది అది అన్నీ చెక్ చేసుకోలేక. కానీ మల్టిపుల్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే స్విచ్ అనేది కాస్త బాగా హ్యాండిల్ చేస్తుంది, అర్థమైందా? బాగా హ్యాండిల్ చేసి లైక్ ఏమంటారు, కాస్త తక్కువ టైంలో అవగొట్టేటట్టు చేస్తుంది, అర్థమవుతుందా? సో దాని యొక్క లాభం అది. సో అందుకే ఎక్కువ ఎప్పుడు చెక్ చేయమన్నా సరే వీ హ్యావ్ టు ప్రిఫర్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా మిస్ అవుతున్నానా, మనం డెఫినెట్గా రిటర్న్ 0 రాయట్లేదు. రిటర్న్ 0 ఇంతకు రాసినా కదా, అడిగిపోయింది అది, ఎక్కడ కొట్టేసాను నేను. సరే పొద్దుపని తొక్కలేదు. సో ఇప్పుడు ఓకే, సో రన్ చేద్దాం. ఓకే, అర్థమైందా? సో ఎనీ ప్రాబ్లం 0 to 5లో ఒక నెంబర్ ఎంటర్ చేయమన్నాడు, నేను 3 ఎంటర్ చేశాను. 3 ఎస్ సార్,
ఇంకోటి 0 to 5లో ఎంటర్ చేయమన్నాడు, నేను 5 ఎంటర్ చేశాను. 5 అర్థమైందా? ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇంకా స్విచ్ కేసు మొత్తం పక్కకి ఎక్కిందా లేదు, ఇదే లాస్ట్. అర్థమైందా? సో యా, అండ్ ఇంకొకటి ఉందబ్బా లాస్ట్లో, ఇంకొకటి ఉంది. సో ఏంటంటే ఏం లేదు, లైక్ కేసెస్ రాసా కదా, కేస్ 0, కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని. అవి మనం నేనేంటంటే ఆర్డర్లో రాసాను 0, 1, 2, 3, 4, 5 అని. అలానే మనం ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు. కేస్ అదే 1 అనే నెంబర్ పైన పెట్టొచ్చు, 2 అనే నెంబర్ లాస్ట్లో పెట్టొచ్చు, ఎలా అయినా సరే ఆర్డర్ మార్చుకోవచ్చు. ఓకేనా? సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఏదో ఆర్డర్లోనే రాయాలి, లైక్ ఎస్ఎన్డి ఆర్డర్లో రాయాలి. నేను నం 1 పెట్టాను కాబట్టి కేస్ 1, కేస్ 0, కేస్ 3 అలా పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో ఎట్టా పెడుతున్నా సరే దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అండ్ నెస్టెడ్ స్విచ్ ఇన్సైడ్ స్విచ్ ఆర్ అలౌడ్. అర్థమవుతుందా? స్విచ్ అంటే ఇప్పుడు ఒక స్విచ్ ఉంది, అర్థమవుతుంది, ఒక స్విచ్ ఉంది. ఆ స్విచ్లో ఏంటంటే ఇప్పుడు అంటే మరీ ఇంత డెప్త్ నేను వెళ్ళకూడదు, బట్ ఐ డోంట్ నో యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ నాట్, బట్ చాలా సింపులే. ఇప్పుడు స్విచ్ అనేది ఒక కండిషన్ కదా, అర్థమవుతుంది, ఇది ఒక కండిషన్. కానీ ఇందులోనే కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, ఇందులోనే ఫస్ట్ది ఏదైతే కేసు ఉందో అందులో ఇంకొక స్విచ్ కేసు ఉండొచ్చు కదా. అర్థమవుతుంది? డెప్త్కి ఏం వెళ్ళొద్దు, మీకు అవసరం వస్తే మీకే తెలుస్తుంది. అర్థమవుతుంది? అంటే లైక్ ఇప్పుడు బట్ జస్ట్ చెప్తున్నా, లైక్ అన్నీ చెప్పాలి కాబట్టి ఇక్కడ కేస్ 0 ఉంది. ఈ కేస్ 0లో మనకి ఇంకొక స్విచ్ ఉండొచ్చు కదా, ఒకటి 0 వస్తే. అర్థమవుతుందా? ఇంకొకటి ఏదో ఒకటి ఇట్ ఈస్ అలౌడ్ అంతే. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు అది అలాంటి ఒక క్వశ్చన్ చెప్పలేను, కానీ యుల్ ఫిగర్ ఇట్ అవుట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, బట్ ఇట్ ఈజ్ అలౌడ్. ఓకే, ఇట్ ఈజ్ అలౌడ్. స్విచ్ పెట్టుకోవచ్చు ఎక్కడో దగ్గర, బట్ మనం అంత వాడం. 100% మీకు ఏదో ఎప్పుడూ ఒకసారి అవుతుంది తప్ప నార్మల్గా అయితే రాదది. సో దాని గురించి ఎక్కువ మైండ్లో పెట్టుకోవద్దు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మీకు స్విచ్ మీద ఇంకా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అయితే చాలాసార్లు వాడతారు మీరు. అర్థమవుతుందా? ఇఫ్ ఎల్స్ అయితే పిచ్చి సార్లు వాడతారు. ఓకే, సో ఇక్కడ వరకే ఓకే కదా. సో దిస్ ఈజ్ ఫర్ ద సెషన్. సో సెషన్లో అయితే మీకు చెప్పింది క్లారిటీగా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా కష్టపడి చేశాను అబ్బా. ప్లీజ్ ఒకవేళ మీకు కనుక ఎటువంటి ఒక ఇన్ఫర్మేటివ్గా ఏమైనా అనిపిస్తున్నా సరే ప్లీజ్ వీడియోకి ఒక మంచి లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దబ్బా. చాలా కష్టపడి వీడియో చేస్తున్నా, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నా సరే నేను చేస్తూనే ఉంటున్నా తప్ప వీడియోస్ మాత్రం ఎప్పుడూ ఆపట్లేదు. సో ప్లీజ్ మీరు మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. అండ్ ఎవరికైనా సరే వీడియో హెల్ప్ఫుల్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకి వీడియోని మనం షేర్ చేయడం మర్చిపోవద్దు. నాకు హెల్ప్ఫుల్ అవుద్ది, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుద్ది. ఓకేనా? అండ్ మీరు కూడా మంచి వాళ్ళు అవుతారు. మంచి పని ఒకసారి చేయాలి కదా జీవితంలో. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇంతకుముందు చెప్పడానికి ఎట్లా. సో సైనింగ్ ఆఫ్ యువర్ మహి. బాయ్.